హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సో ఇది వెడ్నెస్డే బ్లాగ్ ఫ్రెండ్స్. సో నేను పిల్లలకి ఎప్పుడు వీక్లీకి ఒక్కసారన్నా నేను వీట్ గ్రాస్ పిల్లలకి ఇస్తుంటాను. వీట్ గ్రాస్ సో అప్పుడప్పుడు జ్యూస్, డ్రై ఫ్రూట్ జ్యూస్ ఇస్తుంటాను. అలానే వీట్ గ్రాస్ జ్యూస్ కూడా ఇస్తాను. సో ఏంటంటే మీతో ఎప్పుడు షేర్ చేసుకోలేదు, ఇప్పుడు షేర్ చేసుకుంటాను. సో ఇప్పుడు లాంగ్ వీడియోని షార్ట్ వీడియో పెడుతున్నాను, లాంగ్ వీడియోస్ ఎక్కువ పెట్టట్లేదు. సో ఇంకా ఇక్కడ వీట్ గ్రాస్ తీసుకొచ్చాను అనమాట. మంచి క్లీన్ చేసుకోవాలి. మంచి క్లీన్ చేసేసుకొని 2 సార్లు క్లీన్ చేసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. మనం సన్నగా కట్ చేసుకుంటేనే అది బ్లేడ్ తిరుగుతుంది, లేకుంటే తిరగదు. ఇది గడ్డి ఇది ఎట్లుంటుందంటే వీట్ గ్రాస్ కాస్త ఇది థిక్గా ఉంటుంది అనమాట. ఇది కొంచెం సో అది కొంచెం సన్నగా కట్ చేసుకుంటేనే తిరుగుతుంది అన్నమాట. అది కొన్ని నీళ్ళు పోసుకొని మనం పట్టుకోవాలి. కట్ చేసి నీళ్ళు పోసుకొని పట్టుకోవాలి. ఇది నేను చాలాసార్లు చూపిద్దాం, మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను, వీలు కాలేదు. సో ఇప్పుడు వీలైంది కాబట్టి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎక్కువైతే జ్యూస్లు, ఎక్కువైతే పిల్లలకైతే బనానా మిల్క్ షేక్, అలాగే డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ అవే షేర్ చేసుకున్నాను. ఎప్పుడు వీట్ గ్రాస్ కోసం చేయలేదు. అలాగే నేను పిల్లలకు అప్పుడప్పుడు పప్పాయి ఆకుతో కూడా చేస్తూ ఉంటాను. పప్పాయి ఆకు కూడా జ్యూస్ ఇస్తూ ఉంటాను వాళ్ళకి. అదైతే ఎక్కువ అంటే అది ఎక్కువ చాలా రేర్ అనమాట అది ఇవ్వడం వాళ్ళకి. ఇదైతే వీక్లీకి ఒకసారి ఇస్తూ ఉంటాను వీళ్ళకి. సో దీంట్లో ఇంకా కొన్ని మనం తగిన అంటే కొన్ని నీళ్ళు కొన్ని నీళ్ళు పోసుకుంటూ పట్టుకుంటూ పోవాలి మిక్సీ మనం. అది నాకైతే మా నలుగురికి సరిపోయేంతగా వచ్చినాయి అన్నమాట. మంచి ఫిల్టర్ చేసుకోవాలి. మళ్ళీ ఇందులో మనము హనీ వేసుకొని, మీకు ఇష్టం ఉంటే హనీ వేసుకొని కూడా తాగొచ్చు మీరు. కానీ ఇది స్వీట్గానే ఉంటుంది ఫ్రెండ్స్. ఎక్కువ నీళ్ళు పోయకూడదు, కొంచెం ఎందుకు కాదు చిక్కగా తాగండి. మరి ఎక్కువ నీళ్ళు పోసుకొని తాగకుండా అట్లా అయితే స్వీట్గానే ఉంటుంది, తాగొచ్చు. అలా డైరెక్ట్ తాగొచ్చు. మా పిల్లలు అయితే హనీ లేకుండా డైరెక్ట్గా తాగేస్తారు. కొంచెం ఇలా బురుగు బాగా వస్తుంది అన్నమాట చిక్కగా తీస్తే. సో మా పిల్లలు అందరం తాగుతాము వీక్లీకి ఒకసారి. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్.